వెరీ నైస్. నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే మీ ఫాదర్ నాకు తెలుసు. అవుతుంది ఫాదర్ గుర్తుపట్టలేదు ఏంటని అక్కడ గుర్తుపట్టాను. గుర్తుపట్టినట్టున్నా 2 చోట్ల వచ్చావు. ఓ చోట నల్లగడ్డంతో ఉన్నావు, ఓ చోట తెల్లగడ్డంతో ఉన్నావు, ఓ చోట లైట్ ఎత్తి పట్టుకున్నావు. నీళ్ళందరూ ఎందుకుంటారు అనుకుంటున్నావు నువ్వు? నీ స్టాండర్డ్ అందరికి ఎందుకుంటుంది? రామచంద్రరావు గారు ప్రొడ్యూసర్ కదా ఇప్పుడు, ప్లస్ దర్శకుడు. నిజంగా నీ క్యారెక్టర్ నువ్వు ఎలా చేసావో నాకు తెలియదు రామచంద్రరావు, చాలా బాగుంది. అంటే గెటప్ కూడా లుక్ వైజ్ ఒక ఎల్డర్లీ లుక్, ఆ షార్ట్స్ కూడా. ఐ నో హిమ్, ఇట్స్ వెరీ గుడ్ యాక్టర్. బట్ వీళ్ళ అబ్బాయి ఎలా చేస్తాడా అని కొంచెం టెన్షన్ పడ్డ మాట వాస్తవం, కానీ చాలా బాగా యాక్ట్ చేశాడు. రియలీ కొన్ని షార్ట్స్లో ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి. అమ్మాయితో పర్టికులర్గా మొట్టమొదట తీసే డబ్బీ హీరోస్కి ఎలా ఉంటుందంటే అమ్మాయితో యాక్ట్ చేసి కొంచెం బెరుకుగా కనపడుతుంటారు, కానీ వీడు అలా కనపడ్డా. చిన్నప్పటి వీళ్ళంతా చిన్నపిల్లలు, మన దగ్గర ఇంత ఏజ్ నుంచి పెరిగిన వాళ్ళు కదా, వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని అనుకుంటాం. ఆ తర్వాత కానీ మనం ఆశ్చర్యపోం. వెరీ నైస్, చాలా బాగా ఇచ్చారు, చాలా బాగుంది. వెరీ దాన్ని ఏమంటారు, అది ఫోటోగ్రఫిక్ ఫేస్, అంటే చూడగానే ఆకట్టుకునే కళ ఉంది మొహంలో, అదొకటి నాకు నచ్చింది. అమ్మాయి కూడా చాలా ఎక్కువ కన్ఫ్యూషన్ లేకుండా నీట్గా ట్రైల్ పార్ట్ కూడా చాలా బాగా చూపించారు ట్రైలర్. అది అది ఇతను చేశాడు, మరి డైరెక్షను ఎవరు చేశారని నాకు డౌట్, ఎందుకంటే అంత బాగుంది. ఇతను చేయడానికి వీలు లేదు, లెక్క పెట్టారు. ఏమో చేశాడు, మనకి ఏం తెలుసు. ఎందుకంటే మనం గబుక్కున ఒక నిర్ణయానికి రాకూడదు. ప్రతి వాళ్ళు అబ్బాయితో పెట్టి సినిమా అంటే ఎందుకే అనేవాళ్ళు ఉంటారు, ఆ డైరెక్షన్ అంట అని కళ్ళు ఎగరేసి చెప్పేవాళ్ళు ఉంటారు. రేపు పొద్దున వాళ్ళ నోళ్ళు మూసుకోవచ్చు, ఏ పుట్టలో ఏ పోతుందో చెప్పలేదు, తొందరపడకూడదు. కాబట్టి డెఫినెట్గా ఈ ట్రైలర్ చూసిన తర్వాత మా తమ్ముడు రామచంద్రరావు డెఫినెట్గా బ్రహ్మాండమైన స్థితికి వెళ్తాడని మాత్రం నేను సిన్సియర్గా చెప్తున్నాను. వీడు డైరెక్టర్గా అది దట్ డిపెండ్స్ అపాన్ హిమ్, కానీ వీడి హీరోగా మంచి భవిష్యత్తు ఉంటుందని మాత్రం నేను సిన్సియర్గా నమ్ముతున్నాను. సిన్సియర్గా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి.